హాయ్ అందరికీ. ఈరోజు నేను 5:00 నుంచి నా రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే అలా బయటికెళ్ళొచ్చేసాననమాట మార్నింగ్ లేవటంతోనే. ఇక తర్వాత వచ్చేసి ఎక్సర్‌సైజులు గానీ, ఏమైనా సాంగ్స్ పెట్టుకొని నేనైతే కొంచెం స్టెప్స్ ఏస్తాను. ఎందుకంటే బాడీ అన్నది కొంచెం లూజ్ అవ్వటం కోసం అనమాట. టైట్‌గా ఉండకుండా. ఇది చూసేటోళ్ళకి కొంచెం విచిత్రంగా అనిపిస్తది. కానీ బాడీని ఏదో ఒక రకంగా మీరు కొంచెం ఫిట్‌గా ఉంచుకుంటే డే మొత్తం రిఫ్రెషింగ్‌గా అనిపిస్తదనమాట. సో, అందుకోసమే నా ఈ చిన్ని చిన్ని ప్రయత్నాలు. దీన్ని మీరు కూడా ఫాలో అయితే ఇంకా మంచిదని నేను భావిస్తాను. మీకు ఎక్సర్‌సైజ్‌లో ఇంట్రెస్ట్ ఉంటే అదైనా చేయండి. లేకపోతే చిన్ని చిన్ని డాన్స్ స్టెప్‌లైనా అది మీ చాయిస్ అనమాట. ఇక తర్వాత వచ్చేసి గిన్నెలన్నీ గూడా సదురుకుంటున్నాను. కొంచెం ఎండాకాలం లెక్కే ఉంది గాబట్టి నైట్ తోముడు అలాంటియి అయితే పెట్టుకోవట్లేదండి. మార్నింగే లేచిన తర్వాత తోముకుంటున్నాను. ఒక భయమన్నది మెయిన్‌గా గిన్నెలున్నాయి, బట్టలు ఉతకాలి, ఎండొచ్చేస్తది. ఇవుంటాయి చూసారా? దీనివల్ల పనులన్నవి చాలా తొందరగా అవుతాయి ఎండాకాలంలో. సో, అంటే మీకు అపార్ట్‌మెంట్‌ల లెక్క అయితే గనక నేను ఈ మాట చెప్పనులే కానీ, సో, నార్మల్‌గా విలేజెస్‌లో ఉండే వాళ్ళకి ఓన్ ఇండివిడ్యువల్ హౌస్ ఉండేటోళ్ళకి మాత్రం ఇవి హెల్ప్ అవుతాయి. ఎండ రాకముందే గబక్కన గిన్నెలన్నీ దోమేసుకోవాలి. ఒక 8 వర్క్ అంతా కంప్లీట్ అయిపోద్ది. సంయుక్త బాక్స్ కట్టి పంపించేటప్పుడే కర్రీ గూడా చేస్తాను. రైస్ ఒక్కటి ప్రిపేర్ చేయననమాట. ఇక ఈయనొక్కళ్ళకే కాబట్టి తింటా అన్నప్పుడు రైస్ ఒక అర గ్లాస్ కడిగి పెట్టేస్తే సరిపోతది. నాకెట్టాగో డైట్ ఫుడ్డే కాబట్టి. సో, ఇక్కడైతే గిన్నెలు తోమేసుకుంటున్నాను. ఒక పావుగంట అలాగే నేను కొంచెం ఎక్సర్‌సైజ్ చేసుకుంటాను. 5:30 కల్లా ఇక గిన్నెలు తోమే సెక్షన్‌కైతే వచ్చేస్తాననమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అండి. కొంచెం లేట్‌గా గూడా అంటే 5:30కి గూడా ఒక్కొక్కసారి లెగొచ్చు. ఇక 5-5:30 లోపనమాట. సో, అట్లయితే స్టార్ట్ జేసేసుకుంటాను. ఇక గిన్నెలు గూడా ఇక్కడైతే తోమేసుకుంటున్నాను. నేనేంటంటే ఎక్కువగా సోప్ పెట్టనప్పుడు మాత్రం గట్టిగా రుద్ది తోమను. నార్మల్‌గా సోప్ పెట్టినప్పుడు ఖచ్చితంగా రుద్ది తోమేసుకుంటాననమాట. అంతకుముందు నా వీడియోస్ 1, 2 చూసినప్పుడు కొంతమంది "గిన్నెలేంటక్క అంత సేటు రుద్దుతున్నావని" కొంతమందేమో "ఏంటమ్మా అంత సుతిమెత్తగా రుద్దుతున్నావని" కొంతమంది ఇలా కామెంట్ చేశారు. సో, నాకు ఈ టాపిక్ అన్నది మీకు చెప్పాలని అనుకుంటూ ఈ విషయం అయితే చెప్పేస్తున్నాను. ఈ సందర్భం వచ్చింది కాబట్టి. ఇక తర్వాత ఇల్లు గూడా ఊడ్చేసుకున్నాననుకోండి, మళ్ళీ ఎలాగో సంయుక్తకి క్యారేజ్ కట్టి పంపించిన తర్వాత ఇల్లంతా కొంచెం ఎట్లేదన్నా చిందరబందర అవుతుంది. సో, అప్పుడు మళ్ళొకసారయితే ఊడ్చేసుకుంటాను. ఇల్లు గూడా ఎక్కువ సార్లు ఊడవగూడదంటారు. అది ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి నాకు. ఇక ఇక్కడ బట్టలు గూడా ఉతికేసుకోవటానికైతే మొత్తం సిద్ధం చేసుకుంటున్నానండి. బట్టలనంగానే ఎండొచ్చేటప్పుడు ఎంత పెద్ద టాస్క్ లెక్కుంటదో మార్నింగే మీరు ఉతికేసుకుంటే ఇంత తొందరగా అయిపోయిందా అన్న ఫీలింగ్ గూడా వచ్చిద్దనమాట. పర్సనల్‌గా చెప్తున్నాను. ఇక్కడొచ్చేసి ఈరోజు చిక్కుడుగాయలు, టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సంయుక్తకి టమాటా ఎక్కువేస్తే అస్సలు తినట్లేదండి. అందుకనే కొంచెం తక్కువ టమాటా ఏసైతే వండేసాననమాట. ఇక తర్వాతొచ్చి ఒక పక్కన రైస్ గూడా కంప్లీట్ జేశాను. సంయుక్త నైట్ వేసిన ముగ్గుల్ని మీకు తెల్లారుజామునే చూపిద్దామనుకున్నాను. మంచిగా కనపడవనేసి ఆగాను. ఇప్పుడు టైం 7 అలా అవుతుంది. చూడండి సంయుక్త ఎంత పెద్ద పెద్ద ముగ్గులు పెట్టిందో. చాలా బాగా పెట్టింది గదా! కానీ మీరు నమ్ముతారా 2 అవర్స్ పట్టిందండి. సంక్రాంతి ముగ్గులు పెట్టిన రేంజ్‌లో పెట్టేసింది సంయుక్త అయితే. కానీ కొంచెం కొంచెంగా నేర్చుకోవటమే మంచిదనైతే నాకనిపిస్తుంది. ఒక్కొక్కసారి బానే పెట్టిద్ది గానీ, ఒక్కొక్కసారి మాత్రం అస్సలు నేను చెయ్యనంటే చెయ్యనని పట్టు పట్టేసిద్దనమాట. ఇక సంయుక్తకైతే ఇక్కడ మొత్తం క్యారేజీ అన్నది సర్ది పెట్టేసాను. ఇక కర్చీఫ్ తెచ్చుకొని పెట్టేసుకో అనైతే చెప్పాననమాట. ఇక్కడొచ్చేసి నిన్న తనైతే చేసినటువంటి గులాబ్ జాములు చూపిస్తుంది చూడండి. సో, చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. గోధుమ పిండితో చేసింది. అది గూడా అత్తయ్య దగ్గర ఈ మధ్య మనం టచ్ ఫోన్ ఇచ్చాం గదా! దాంట్లో చూసి అత్తయ్య, సంయుక్త ప్రయోగం అయితే చేశారు. బానే వచ్చాయి. సో, చూసారా మీకు గూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? నా లెక్కే. బట్ నాకు తినలేని పరిస్థితి. మీరైతే చేసుకొని తినాలంటే తినేసేయండి. ఇక సంయుక్తకి వ్యానొచ్చింది. పాపని స్కూల్ వ్యాన్ ఎక్కించిన తర్వాత నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఈ మధ్య తల బాగా దురదొస్తుంది. ఎండాకాలం వస్తుంది. చెమటలు వస్తుంటాయి. కామన్‌గా చుండ్రన్నది ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది గదా! సో, అట్లే నాకు స్టార్ట్ అయింది. ఇక ఇక్కడొచ్చేసి అదేం పొడి పొడిగా రాలుతుంది. అందుకోసం నేను తెప్పించుకున్నాను మామా ఎర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ అనమాట. సో, దీంట్లో వచ్చి లెమన్, జింజర్ అయితే ఉంటుంది. ఇచ్చింగ్‌నెస్‌ని తగ్గించటంతో పాటు మన హెయిర్‌కి స్ట్రాంగ్‌నెస్‌ని గూడా పెంచుతుంది. ఇక క్యాప్ తీసేసుకొని
దీన్నైతే మనం మూత ప్రెస్ చేసేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా షాంపూ వచ్చేస్తుంది. ఇది అమెజాన్, నైకా, ఫ్లిప్‌కార్ట్, మమా ఎర్త్ వెబ్‌సైట్‌లోను, యాప్‌లోను గూడా అవైలబుల్‌గా ఉంది. సో, స్మెల్ అయితే షాంపూది అద్దిరిపోయింది తెలుసా అండి. చాలా బావుంది. మనం తలని తడి చేసేసుకొని ఇక ఈ షాంపూనైతే కుదుర్ల వరకు వెళ్ళేటట్టు ఇలా రుద్దుకుంటూ చక్కగా హెయిర్ అంతా కూడా 2 టైమ్స్ అప్లై చేసుకొని స్నానం చేయాలన్నమాట. ఇది సేఫు. అండ్ తర్వాత నా కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి పార్వతి 2025 అనేసి మమా ఎర్త్ యాప్‌లోను, వెబ్‌సైట్‌లోను 20% ఆఫ్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్రొడక్ట్‌ల మీద. అండ్ తర్వాత మొత్తం కూడా హెడ్‌ని వాష్ చేసేసుకొని కండిషనర్ కొంచెం తీసుకొని ఆ తడితాల మీదే మనమైతే కండిషనర్ చక్కగా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి హెయిర్ వాష్ అయితే చేసుకోవాలండి. మీరు లోపల వరకు అన్నట్లు కాకుండా కంప్లీట్ హెయిర్‌కి అయితే మీరు ఈ కండిషనర్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి. చూడండి చాలా బాగుంది. ఫస్ట్ డే నేను ఎప్పుడైతే అప్లై చేసుకోకుండా ఆ దురదతో ఇబ్బంది పడ్డానో ఆ రోజు నేను టెస్ట్ చేసుకున్నాను అనమాట ఎంత చుండ్రు ఉంది ఏంటని. బ్లాక్ కలర్ ఒక షీట్ తీసుకొని నేను టెస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా స్కాల్ఫ్ లో రుద్దుకుంటే నాకు చూడండి వైట్ గా ఇదే అయిపోయింది. ఒక పక్క చూడండి ఎలా ఉంది, ఇంకో పక్క చూడండి ఇలా అయిపోయింది అనమాట. సో నాకైతే ఆ రోజు చాలా ఎక్కువ ఉంది. బట్ నేను ఒక 10 days తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేసుకొని అంటే లైక్ వీక్లీ 2 times యూజ్ చేస్తున్నాను కదా. 10 days తర్వాత మళ్ళీ నేను హెయిర్ వాష్ చేసుకొని మీకైతే రిజల్ట్ అన్నది చూపిస్తున్నాను. ఇది థర్డ్ టైం అండి నేను హెయిర్ వాష్ చేసుకోవటం. కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత ఇలా రుద్దేస్తే మీకు అర్థం అయిపోతుంది అనమాట. సో అసలు నిజంగా నేనే ఆశ్చర్యపోయానండి రిజల్ట్ చూసి. మీరు గమనించవచ్చు ఈ యొక్క ప్రొడక్ట్స్ నియర్ బై ఎనీ స్టోర్స్ లో మీకు దగ్గరలో ఉన్న స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ యొక్క లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మక్క గారెలు అంటే తెలుసా అండి? నేను కూడా రీసెంట్ టైంలోనే ఈ నేమ్ అయితే వింటున్నాను. ఇప్పుడు తెలంగాణలో పుట్టి పెరిగినా గానీ అచ్చంగా మాకు తెలంగాణ భాషే రాదు. తెలంగాణలోనే చాలా రకాల మనుషులు ఉంటారు నిజం చెప్పాలంటే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తెలంగాణలో కొన్ని సైడ్‌లు పెళ్ళిళ్ళప్పుడు చికెన్ అలా పెడతారు. మా సైడ్ అలా ఉండదనమాట. మాది తెలంగాణ, ఆంధ్ర అండి. సో ఎందుకని అంటే తెలంగాణ ఎండ్ అయిపోయి ఆంధ్ర మాకు దగ్గరలో ఉంటదనమాట. సో మా నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఎళ్తే మాకు ఆంధ్ర తగిలిద్ది. సో భాష అన్నది మాది తెలంగాణ, ఆంధ్ర మిక్సింగ్‌గా ఉంటదనమాట. ఈ మిక్సీలో ఎలా అయితే బెల్లము, మొక్కజొన్నలు కలిసిపోతున్నాయో అలా మా భాష కూడా మిక్సింగ్‌గా ఉంటుంది. చాలామంది నేను తెలంగాణ అంటే తెలంగాణ కాదు మీది ఆంధ్ర లెక్కుందా అని అనేటోళ్ళనమాట. సో అందుకని చెప్తున్నాను. కొన్ని ఆ మాటలొస్తాయి, కొన్ని ఈ మాటలొస్తాయండి. ఈరోజైతే నేను మక్క ఇడ్లీలనమాట. మక్కేంటి నా మొక్కజొన్న ఇడ్లీలయితే చేస్తున్నాను. మొన్న ఈ మధ్య మక్క గారెలనేసి ఇన్నానండి. సో అందుకోసమే ఆ పేరే వస్తుంది నాకు. ఇక ఇడ్లీలయితే చాలా సింపుల్‌గా చేసుకోవటమే. మనం ఎలా అయితే గారెలకి రెడీ చేసుకుంటామో ఆ మొక్కజొన్న గారెలకి, తీపి గారెలకి సో అలా రెడీ చేసుకున్నట్టే కొంచెం లూజ్ వచ్చేటట్టు చేసుకొని ఇడ్లీలయితే ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా వచ్చేసి నేను ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసి పెట్టేసాననమాట స్టవ్ మీద. ఇక ఇడ్లీ ఏయైతే గిన్నెలున్నాయో ఆ గిన్నెలకైతే చక్కగా నెయ్యి అయితే అప్లై చేసేసుకుంటున్నానండి. ఈ నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనకి కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బావుంటది. మీరు కావాలి అనుకుంటే బెల్లంని ఏం చేసేటోళ్ళంటే మునుపు మొక్కజొన్నల్లో వేసి మిక్సీ పట్టకుండా మొక్కజొన్నలు ఉత్తిగా మిక్సీ పట్టి వాటినైతే ఆవిటి కుడుములు లెక్క వేసేసుకొని చక్కగా తర్వాత బెల్లము, నెయ్యి కలుపుకొని తినేటోళ్ళు. కానీ పిల్లలు అలా తినటానికి వాళ్ళకి తీపి తగిలితేనే ఫస్ట్‌లోనే తినేస్తారు కాబట్టి నేను ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మీ సైడ్ కూడా ఇలా చేసుకుంటారా? లేకపోతే డిఫరెంట్‌గానా? అన్నది నాకైతే కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడొచ్చేసి పై ప్లేట్ కూడా పెట్టేసుకున్నాను. దాంట్లో కూడా ఇక్కడ పిండయితే వేసేసుకుంటున్నాననమాట. మీకు తీపిగా ఉండే మొక్కజొన్న గారెలు ఇష్టమా? ఇడ్లీలు ఇష్టమా? ఆవిటి కుడుము ఇష్టమా? అంటే కారంగా ఉండేటివి ఇష్టమా? లేదక్క ఉడకబెట్టుకొని తింటామంటారా? కాల్చుకొని తింటారా? ఎన్ని రకాలుగా మొక్కజొన్నలతో చేసుకోవచ్చు రెసిపీస్ చూడండి కదా! సో, మా మొక్కజొన్నలు కూడా కంప్లీట్ అయిపోవస్తున్నాయండి. మేమైతే ఫైనల్‌గా చేసేసుకుందాము. 4, 5 రోజులు గ్యాప్ ఇచ్చైనా అని ప్లాన్ చేసుకున్నామనమాట. కరెక్ట్‌గా 15 నిమిషాలు ఖచ్చితంగా మీరు వీటిని కుక్ చేసుకోవాలి. ఫస్ట్ హీట్ అయ్యి ఉంటాయి కాబట్టి వాటరు ఇక మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 15
10-15 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇవైతే రెడీ అయిపోయాయి. మీకు చేతికి అంటుకోకుండా ఉంటే ఇవి రెడీ అయిపోయినట్టే అన్నమాట. నెయ్యి తప్ప పిండయితే అంటుకోలేదు చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5-10 నిమిషాలు అలా వదిలేయాలి. వదిలేస్తే మనకి ఆ ఆవిరంతా పోయి కొంచెం పైన షైనీనెస్ కూడా కొంచెం తగ్గి గట్టి పడిపోతాయన్నమాట. అప్పుడు మనం చక్కగా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని నెయ్యితో అద్దుకొని తింటే ఉంటుందండి. అసలక ఏమి పని చేయవు అనిపిస్తది. అంత టేస్టీగా ఉంటాయి. సింపుల్‌గా వచ్చేస్తాయి. మనం కింద నెయ్యి రాసేస్తాం కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. సింపుల్‌గా వచ్చేస్తాయన్నమాట. మీరెప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. కరెక్ట్‌గా నా 10:30 వరకు నా వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. 5-10:30 మీకు ఈ వ్లాగ్ నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. చాలా షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి. కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్. ఏమనుకోవద్దు. ఇక నుంచి కంటిన్యూగా అయితే రోజుకి 3 షార్ట్స్ రోజు ఇడిసి రోజు 2 రోజులకొకసారి ఒక లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా మంది పిల్లల వీడియోస్ ఇంట్రెస్ట్ చూపిచ్చారు. ఇప్పటికి మంచి మంచి కామెంట్లు చేస్తున్నారు. థాంక్ యూ సో మచ్ అండి.